పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభం. ఈ నెల 27 పరిశీలనకు అంతర్జాతీయ నిపుణుల బృందం రాక. ఈ నెల 25, 26న కుప్పంలో చంద్రబాబు పర్యటన. అన్నా క్యాంటీన్ ప్రారంభించనున్న ఏపీ సీఎం. పులివెందులలో రెండో రోజు జగన్ పర్యటన. జిల్లా నేతలు కార్యకర్తలతో సమావేశాలు. ఈ నెల 24న ఏపీ కేబినెట్ భేటీ. ప్రభుత్వ ప్రాధాన్యతలపై చర్చించనున్న మంత్రివర్గం. రేపు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన మంత్రివర్గం భేటీ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి మంత్రి పొన్నాం లీగల్ నోటీసులు. ఎన్టీపీసీ ప్లే యాష్ విషయంలో నిరాధార ఆరోపణలు చేశారని తాకిదాలు. మియాపూర్ ప్రభుత్వం స్థలంలో ఉద్రిక్తత. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సైబరాబాద్ సిపి. సుకుమా జిల్లాలో పోలీసుల కూంబింగ్. మావోయిస్టుల నుంచి నోట్ల ముద్రణ పరికరాలు స్వాధీనం. ఎన్టీఏ ప్రక్షాళనకు కేంద్రం అడుగులు. ఇస్రో మాజీ చైర్మన్ అధ్యక్షతన కమిటీ. కర్ణాటక మాజీ మంత్రి రేవణ్ణ పెద్ద కొడుకు అరెస్ట్. ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణపై అసహజ లైంగిక చర్య ఆరోపణలు. తిరుపతి అలిపిరి దగ్గర బస్సు ఇంజిన్ నుంచి మంటలు. భయాందోళనకు గురైన ప్రయాణికులు. కొమరంభీం జిల్లాలో కుప్పకూలిన వంతెన. 30 గ్రామాలకు రాకపోకలు బంద్. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ వర్షం. జేవీఆర్ కిస్టారంలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. శ్రీశైలం ప్రాజెక్టుకు స్వల్పంగా వరద ప్రవాహం. ఇన్ఫ్లో 453 క్యూసెక్లు, అవుట్ఫ్లో నిల్. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర. 52 రోజుల పాటు దర్శనమివ్వనున్న మంచులింగం. తిరుగు ప్రయాణంలో సునీత విలియమ్స్ కు తిప్పలు. సాంకేతిక లోపంతో వాయిదా పడిన భూమిపై ల్యాండింగ్. దక్షిణ కొరియాకు అమెరికా అణు యుద్ధ నౌక. ఉత్తర కొరియా దూకుడుకు అడ్డుకట్ట వేయటానికి అగ్రరాజ్యం ప్లాన్. చైనాలో వరద బీభత్సం. 53 మంది మృతి, పలువురు గల్లంతు. H1B వీసాల జారీలో కొత్త నిబంధనలు. జూలై 8న విడుదల కానున్న రూల్స్. T20 వరల్డ్ కప్ ఇవాళ యుఎస్ఏ వర్సెస్ ఇంగ్లాండ్. బ్రిడ్జ్ టౌన్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం.